గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. ఈరోజు మనం అటామీ బిజినెస్ ప్లాన్ తెలుగులో కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాం. మన కంపెనీ ఒక మోటో తోటి 2009లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఏంటి ఆ మోటో అని అంటే, చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. ఈ 4 లైన్స్ని ఫాలో అవుతూ కంపెనీ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఫౌండేషన్స్ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా చాలా ఫాస్ట్గా వరల్డ్ వైడ్గా జస్ట్ 10 సంవత్సరాల్లోనే టాప్ పొజిషన్లోకి రావటం జరిగింది. సో ఇవాళ టాప్ 12th ర్యాంక్లో ఉంది వరల్డ్ వైడ్గా చూసుకుంటే. రీసెంట్గా ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో కూడా మన కంపెనీ కంప్లీట్గా రికగ్నైజ్ కావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ మిస్టర్ హ్యాంగిల్ పార్క్ గారు అండి, సౌత్ కొరియన్. ఇతనికి ఉన్నటువంటి విజన్ తోటి సర్వీస్ చేద్దామన్న మోటో తోటి ఈ కంపెనీని 2009లో కొరియా నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వరల్డ్ వైడ్గా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ మన దాకా కూడా ఆపర్చునిటీ రావడం జరిగింది. అయితే అటామీ అనేది గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అది కూడా అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తోటి ఆ ప్రొడక్ట్స్ని అబ్సల్యూట్ ప్రైస్లో మనకు అందిస్తూ ఈ బిజినెస్ మన ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఈ జూమ్ మీటింగ్ని హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. మన టీం పేరు వచ్చేసి ఏటీఎం గ్రూప్ అంటూ ఉంటారు. ఏటీఎం అంటే అటామీ టీమ్ మాస్టర్స్ అని మనం పెట్టుకున్నామండి. ముందుగా ఇప్పటికే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకొని యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఈరోజు మనం ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి, అట్లనే ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా వర్క్ చేసుకోవాలి, ఈ 4 పాయింట్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా కంపెనీ గురించి చూస్తే, వాట్ ఈజ్ అటామీ? అటామీ అంటే ఏంటి అని అంటే, ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా వచ్చినటువంటి ఆపర్చునిటీ. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఎలా అయితే షాపింగ్ చేసుకుంటున్నామో అదేవిధంగా అటామీలో కూడా మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు. దానికోసం మొబైల్ యాప్ ఉంది, అలానే వెబ్సైట్ కూడా అందించడం జరిగింది. అయితే అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ఓన్ ప్రొడక్ట్స్ అంటూ ఏమీ లేవు. వాళ్ళు జస్ట్ మీడియేటింగ్ చేస్తూ మనకి ఆ ప్రొడక్ట్స్ని అందిస్తూ వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ అటామీ 400కు పైగా సొంత ప్రొడక్ట్ని మనకి ఇక్కడ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఈ బిజినెస్ సౌత్ కొరియాలో 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికీ 15 సంవత్సరాలు పైనే కంప్లీట్ అయిందండి. అలానే కొరియాలో సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ గ్లోబల్ బ్రాంచి 2010లో అమెరికాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అమెరికాలోనే స్టార్ట్ చేశారు అని అంటే, కొరియా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కంపెనీ. బట్ అమెరికా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ చూస్తే హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి కంట్రీ. సో అక్కడ గనక మనం ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేసి అక్కడ గనక బిజినెస్ కనుక క్లిక్ అయింది అని అంటే ఎంటైర్ ద వరల్డ్ ఎక్కడైనా సరే మనం ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అలా 2010లో అమెరికాలో మొదటి బ్రాంచ్ని స్టార్ట్ చేసి, అలానే నెట్వర్క్ మార్కెటింగ్ పుట్టిల్లేది అని అంటే అమెరికా అని చెప్పేసి చెప్పొచ్చు. సో అక్కడ ప్రెస్టీజియస్గా మొదటి బ్రాంచ్ని అటామీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సక్సెస్ అయ్యి అలా మన ఇండియా వరకు 2020కి రావడం జరిగింది. సో ఇప్పటికే సౌత్ కొరియాలో అండ్ జపాన్లో అటామీ అనేది నెంబర్ 1 కంపెనీగా ఉందండి. సో వీటి గురించి చూసుకుంటే మన బేస్ సౌత్ కొరియా కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి ఆ పొజిషన్కి రావడం జరిగింది. అయితే జపాన్ కూడా అడ్వాన్స్డ్గా టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి కంట్రీ. సో అటువంటి జపాన్లో శాంసంగ్, ఎల్జీ లాంటి కంపెనీలే తట్టుకోలేక ఏదో అరకొరగా నడుస్తూ ఉన్నాయి. సో అటువంటి హై టెక్నాలజీ డెవలప్ చేస్తున్నటువంటి జపాన్లో మన ప్రొడక్ట్స్
సో టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా తయారైనటువంటి మన అటామీ ప్రొడక్ట్స్ మన కంపెనీ అక్కడ నెంబర్ 1 పొజిషన్లోకి రావటం జరిగింది. సో ఈ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ ఫ్రీగా మనకి వెబ్సైట్స్ అందిస్తుంది. అట్లనే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. మీ కన్వీనియంట్ ప్రకారం ఏది కావాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కంపెనీ ఫామ్ అవటానికి అసలు రీజన్ ఏంటి అని అంటే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు అటామీలో ఇప్పుడు ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి హెల్త్ ప్రొడక్ట్ ఎమోహిమ్ ఏదైతే ఉందో ప్రీవియస్గా సౌత్ కొరియా గవర్నమెంట్ కేరీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ అది. సో వాళ్ళొక గవర్నమెంట్ ప్రాజెక్ట్గా తీసుకొని 2003లోనే ఆ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ని బేస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ యూజ్ చేసినటువంటి మెంబర్స్కి వస్తున్నటువంటి రిజల్ట్స్ని చూసి దాన్ని మార్కెటింగ్ చేయటం కోసం ఒక కంపెనీ కావాలి అనేటువంటి ఆలోచనలో ఆ కేరీ వాళ్ళు ఉన్నప్పుడు మన చైర్మన్ గారు వాళ్ళతోటి డిస్కస్ చేసి ఈ కంపెనీ ప్లాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ నేను కంప్లీట్ చేస్తాను ఒక 1 ఇయర్లో అని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని అచీవ్ చేసి అలా ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మన ముందు కూడా రావటం జరిగింది. సో ఈ కేరీ గురించి చూసుకుంటే సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. 3,000 మంది సైంటిస్టులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి అసిస్టెంట్లుగా 1,500 మంది పిహెచ్డి స్టూడెంట్స్ కూడా అక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. 20,000కు పైగా ఫార్ములాస్ని ఇప్పటి వరకు వాళ్ళు అక్కడి నుంచి డెవలప్ చేయడం జరిగింది. సో ఇది 1959లో స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. 65 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సో అయితే ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాత్రమే. అయితే వీళ్ళు ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం మాకు ఒక మ్యానుఫ్యాక్చరర్ కావాలి అని చెప్పేసి వాళ్ళు గ్లోబల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి కోల్మార్ని చూస్ చేసుకొని దాంతో టైఅప్ అవటం జరిగింది. సో ఈ కోల్మార్ గురించి చూసుకుంటే 1921 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి కంపెనీ. అంటే ఇప్పటికీ 103 సంవత్సరాలకు పైగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 14 దేశాల్లో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళు మెయిన్గా ఫార్మాసిటికల్స్, కాస్మెటిక్స్, హెల్త్ సప్లిమెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి 900 కంపెనీలకు అందిస్తూ ఉన్నారు. సో అట్లా ఇంటర్నేషనల్గా 100 ఇయర్స్ పైగా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి కంపెనీ తోటి వీళ్ళు టైఅప్ అయ్యారు. అదిగాక వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ చూస్తే ఒరిజినల్ డెవలప్మెంట్ అండ్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనుషులతోటి సంబంధం లేకుండా మోస్ట్ ఆఫ్ ది వర్క్ మిషనల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో ఈ రెండిటి కలయికగా కేరీ అండ్ కోల్మార్ ఈ రెండిటి కాంబినేషన్గా షేర్ తోటి ఒక జాయింట్ వెంచర్గా గవర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి ఇంకొక కంపెనీనే కోల్మార్ బిఎన్హెచ్. సో ఈ కోల్మార్ బిఎన్హెచ్ అనేది కొరియాలోనే స్టార్ట్ అయిందండి. సో అక్కడ ఏదైతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నారో అక్కడ తయారు చేసేటువంటి ప్రొడక్ట్ని ఎక్స్క్లూజివ్గా అటామీ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో మన అటామీ కంపెనీకి ప్రొడక్ట్స్ కోసమే ఈ కోల్మార్ బిఎన్హెచ్ని వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అలా అక్కడ తయారైనటువంటి ప్రొడక్ట్స్ని అటామీ మనకి డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిలో కస్టమర్స్గా మనకి డిస్ట్రిబ్యూటర్స్గా మనకి డైరెక్ట్గా అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా అటామీ కంపెనీ 2009లో జూన్ 1న స్టార్ట్ అయిందండి. సో ఈ కోల్మార్ గురించి చూసుకుంటే దాదాపు 20,000కు పైగా ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసి 14 దేశాల్లో ఉన్నటువంటి 900 కంపెనీలకు వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రీవియస్ హిస్టరీ. కోల్మార్ బేస్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి. సో ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అయినటువంటి యాంబే, హెర్బాలైఫ్, ఫర్ ఎవర్ లివింగ్, ఫోర్ లైఫ్ ఇలా మనకు తెలియనటువంటి ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్కి కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అందిస్తూ ఉన్నారు దాదాపు 14 దేశాల్లో. అలానే ట్రెడిషనల్గా మనకు తెలిసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ గురించి చూస్తే పాండ్స్, లోరియల్, యూనిలివర్, జాన్సన్ ఇటువంటి ఎన్నో కంపెనీలకు కూడా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కంపెనీస్కి వీళ్ళు ప్రొడక్ట్స్ని తయారు చేసి వాళ్ళకి కావలసిన విధంగా తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇలా ఇంత మ్యానుఫ్యాక్చరింగ్లో అనుభవం ఉన్నటువంటి కంపెనీ సపరేట్గా ఒక యూనిట్ని పార్ట్నర్షిప్ ద్వారా స్టార్ట్ చేసి అక్కడ తయారైనటువంటి ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అటామీ అందిస్తూ ఉందన్నమాట. సో మన అటామీ గ్లోబల్ హెడ్ క్వార్టర్ సౌత్ కొరియాలో ఉందండి. ఈ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి
మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్ అవార్డ్ అనేది యుఎస్ఏ నుంచి, కొరియా నుంచి రావటం జరిగింది. సో ఆ విధంగా ఈ బిల్డింగ్ని ఒక 100 ఇయర్స్కి ఉండే విధంగా ఫ్యూచర్కి కావాల్సినటువంటి అన్ని టెక్నాలజీస్ తోటి ఆ బిల్డింగ్ని అక్కడ మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో అటామీ గ్లోబల్గా చూస్తే 27 కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి. 58 కంట్రీస్లో మనం బిజినెస్ చేసుకోవడానికి, అలానే ప్రొడక్ట్ యూజ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో 27th కంట్రీ జర్మనీలో స్టార్ట్ అయిందండి. జర్మనీ యూరోప్ కాంటినెంటల్లో ఉంది. యూరోప్లో 30 కంట్రీస్ వరకు ఉన్నాయి. సో ఆ 30 కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని. అలానే వాళ్ళు బిజినెస్ ఆపర్చునిటీని కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇవే కాక ఇంకొక 62 కంట్రీస్లో ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఇంకా ప్రొడక్ట్ లాంచ్ చేయలేదు. రిజిస్ట్రేషన్స్ అంటే టీమ్ ఫామ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో త్వరలో ఒక్కొక్క కంట్రీలో అక్కడ కూడా ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయబోతా ఉన్నారు. ప్రజెంట్ చూస్తే 16 మిలియన్ మెంబర్స్ ఉన్నారండి. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా టాప్ 12th ర్యాంక్లో ఉంది. 2030 వరకు నెంబర్ 1 పొజిషన్కి రావాలి అనే విధంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 60 దేశాల్లో అంటే 60 బ్రాంచెస్ కనుక వీళ్ళు ఓపెన్ చేయగలిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి టర్నోవర్స్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండటం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా కంపెనీ ఒక్కొక్క కంట్రీకి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ గ్లోబల్గా వెళ్ళిపోతూ ఉంది. మనకు కూడా అవకాశాన్ని పెంచుతూ ఉందన్నమాట. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారి గురించి చూసుకుంటే వెరీ హ్యూమన్ బీయింగ్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొన్న డైరెక్ట్గా వీరిని కలవటము, చూడటము, ఆయన చెప్పేటువంటి ఆ సెషన్స్ వినటం కూడా జరిగింది. 23rd ఢిల్లీలో జరిగినటువంటి 4th ఇయర్ యానివర్సరీలో. సో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను సర్వీస్ కోసమే కంపెనీని స్టార్ట్ చేశాను. డబ్బు సంపాదించడం అనేది నా ఉద్దేశం కాదు. చాలా మందిని ధనవంతులుగా చేయాలి. సో ఆరోగ్యవంతులుగా చేయాలి. సో అనే విధంగానే ఆయన కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన అనుభవం గురించి చూసుకుంటే 1992లో ఆస్ట్రేలియాలో ఒక ఎంఎల్ఎం కంపెనీలో మెంబర్గా ఆయన కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల్లోనే ఆయనకున్నటువంటి డ్రీమ్స్కి, విజన్కి హయ్యెస్ట్ ర్యాంక్ అనేది అచీవ్ చేస్తున్నారు ఆ కంపెనీలో. అక్కడి నుంచి 4 ఇయర్స్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ అవార్డ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో అట్లనే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2000లో ఆయన సంపాదించినటువంటి డబ్బుతోటి IamKorea.com అనేటువంటి ఒక కామర్స్ని లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే కామర్స్ బిజినెస్ ఉన్నాయో కొరియా వరకు ఆయన IamKorea.com అనేటువంటి కామర్స్ని స్టార్ట్ చేసి, సో అందులో ఉండంగా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి సర్వైవ్ కాలేక దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసి 2009లో ఆయన హెమోహిమ్ యూజ్ చేసిన తర్వాత ఆ బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యేసి అటామిక్ కంపెనీని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే చైర్మన్గా ఉన్నారు. సో ఏమీ లేనటువంటి స్థాయి నుంచి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇవాళ గ్లోబల్ కంపెనీగా హైయెస్ట్ టర్నోవర్స్ కొరియాలో క్రియేట్ చేస్తూ ఒక మంచి రోల్ మోడల్గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీనే తిరగరాస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. అలానే 2013లో జర్నల్ ఆఫ్ ద కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. 15 నుంచి 18 వరకు కూడా కొరియా డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండి 19లో ఆయనే ప్రెసిడెంట్ అయి ఉన్నారు. ప్రజెంట్ ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. అలానే రేపు 2026లో వరల్డ్ వైడ్గా WFDSA వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కండక్ట్ చేసేటువంటి వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ కూడా ఈయన ఆ, నిర్వహించబోతా ఉన్నారు మన అటామిక్ కంపెనీ తరఫున. సో ఈ విధంగా ఈయనకి నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లానే కామర్స్ బిజినెస్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రెండిటి కలయికగానే వచ్చినటువంటి ప్లాను మన అటామిక్ ప్లాన్. అటామిక్ కంపెనీ 2009లో స్టార్ట్ అయ్యి జస్ట్ 10 ఇయర్స్లోనే అంటే 2019 వరకు గ్లోబల్ కంపెనీగా WFDSA నుంచి మంచి రికగ్నైజేషన్ తీసుకోవడం జరిగింది. వరల్డ్స్ లీడింగ్ కంపెనీ అని చెప్పేసి. అలానే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని అందులో ఉన్నటువంటి కంపెనీస్కి CEO కౌన్సిల్ మెంబర్గా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఎందుకు అటామీని చూస్ చేసుకోవాలి అని అంటే,
సో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది దాదాపు 80 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి కంపెనీస్. అమెరికాలో పుట్టడం జరిగింది. ఇవాళ వరల్డ్ వైడ్గా చాలా ఫాస్ట్గా దాదాపు 15,000 కంపెనీస్ ఉన్నాయి. సో అందులో వాటన్నిటితోటి కంపేర్ చేసినప్పుడు 12th పొజిషన్లో ఇవాళ కంపెనీ ఉంది. జస్ట్ 15 సంవత్సరాలు. సో 10 ఇయర్స్లోనే గ్లోబల్ కంపెనీగా రికగ్నైజేషన్ తెచ్చుకొని, సో ఆ విధంగా ఆ పొజిషన్కి రావడానికి చాలా తక్కువ టైమే పట్టిందని చెప్పేసి చెప్పొచ్చు. అలానే ఎథికల్గా కొన్ని ఫండమెంటల్స్ని ప్రిన్సిపల్స్ని పెట్టుకొని 100% ఫాలో అవుతున్నటువంటి కంపెనీ. ఇక్కడ వరల్డ్ వైడ్గా ఒకటే బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఒక కపుల్కి ఒక ఐడి మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ప్రతిరోజు కూడా పీవీ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. వీక్లీ పేఅవుట్ అనేది ఉంటుంది. 600కు పైగా ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. మన ఇండియాలో 80కి పైగా ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ కంపెనీ మనకి 80కి పైగా ప్రొడక్ట్స్ని అందిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ ఏంటి అంటే ఓన్లీ 2 లైన్స్లోనే ఉంటుంది. అంటే బైనరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. 2 లైన్లలో మాత్రమే మనం ఇక్కడ బిజినెస్ని డెవలప్ చేస్తూ ఉంటాం. ప్రతి నెల ఇంతకి కొనాలని కానీ, ఇంతకి అమ్మాలని కానీ, ఇంతమందిని జాయిన్ చేయాలని కానీ ఎటువంటి టార్గెట్ కూడా కంపెనీ సైడ్ నుంచి అయితే లేదు. కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఓన్లీ సంవత్సరానికి పీవీ వచ్చేటువంటి ఒక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి సరిపడా ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ 100 ఇయర్స్ వరకు కూడా ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మన ప్రొడక్ట్స్కి 30 డేస్ వరకు 30% వరకు యూజ్ చేసుకున్నా కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అంటే మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసి కొంతవరకు మనం వాడినా నచ్చకపోతే రిటర్న్ చేస్తే మన అమౌంట్ మనం రిటర్న్ తీసుకోవడానికి కంపెనీ గ్యారంటీ అనేది ఇస్తూ ఉంది. సో ఆ గ్యారంటీ ఇస్తున్నారంటే ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు అనేది మనకు అందిస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. పర్సనల్ సేల్స్ ఏదైతే ఉందో అంటే మన పర్సనల్ ఐడి మీద మనం కొనేటువంటి ఆ ప్రొడక్ట్స్కి వచ్చేటువంటి పాయింట్స్ పీవీ ఏదైతే ఉందో లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫ్లష్ అవుట్ అనేది కాదు. అలానే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే కేవలం 18 సంవత్సరాల వయసు ఉండాలి, పాన్ నెంబర్ ఉండాలి, ఐడి ప్రూఫ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొడక్ట్స్ ఉన్నాయండి. హెల్త్ కేటగిరీ, స్కిన్ కేర్, కాస్మెటిక్స్, హెయిర్ అండ్ బాడీ, హోమ్ కేర్, ఫుడ్ కేటగిరీ, లైఫ్ స్టైల్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో 600కు పైగా ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్గా అందుబాటులో ఉన్నాయి. సో ఈ బిజినెస్ని గ్లోబల్గా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మనం ఇండియాలో ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, సింగపూర్లో ఉన్న, మలేషియాలో ఉన్న, కొరియాలో ఉన్న, జర్మనీలో ఉన్న, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని మన టీంలో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దానికి మనం ఇక్కడే ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అట్లా 2 లైన్స్లో అన్లిమిటెడ్ డెప్త్ వరకు కూడా మనం టీమ్ని ఫామ్ చేసుకోవచ్చు. వాళ్ళ నుంచి మనం ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఎందుకు అటామీ లాంటి కంపెనీ అసలు డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే ఎవరైతే ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీనికేమీ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. కామన్గా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు లేదా బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు మాత్రమే బయట సొసైటీలో సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా తనకున్నటువంటి పెద్ద కలల్ని నిజం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో పెద్ద కలలు అంటే ఏంటి అనేది చూస్తే ఎగ్జాంపుల్కి మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి. ఎటువంటి బ్యాంక్ లోను లేకుండా ₹1,00,00,000కు పైగా విలువ చేసేటువంటి ఇల్లు ఉండాలని, నాకంటూ ఒక సొంత కారు ఉండాలి, లగ్జరీ కారు, దానికి కూడా ఎటువంటి లోన్ లేకుండా. అలానే మనం కూడా ప్రతి సంవత్సరం ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి కలిసి ఫారెన్ ట్రిప్స్ లాంటివి వెళ్ళాలనుకున్నా, లేదా ప్రతి నెల 5,00,000కు పైగా ఇన్కమ్ మనం కూడా తీసుకోవాలనుకున్నా, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా. అలానే బ్యాంక్ బ్యాలెన్స్ 50,00,000 కోట్లల్లో మెయింటైన్ చేయాలనేటువంటి కల ఉన్న, మన టైం మన చేతిలో ఉండి, మనకి కావలసిన వాళ్ళతోటి స్పెండ్ చేసే విధంగా టైం ఫ్రీడమ్ కావాలనుకున్నా. సో ఏ వస్తువైనా చూస్తే రేటు చూడకుండా మనకు అవసరం ఉంది అనంటే
కొనగలిగేటువంటి క్యాపబిలిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకున్నాం. సో ఇటువంటి కళలు మీకు ఏవైనా ఉన్నాయి అని అంటే వాటన్నిటినీ కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా, మీ దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని చాలా త్వరగా వాటిని మనం సాధించుకోవటానికి అవకాశం ఉంది. సో అయితే కామన్గా మనం మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ చూస్తే ఎక్కువ మంది 90% మెంబర్స్ జాబ్ చేస్తూ ఉంటారు. సో ఒక 2 to 5% మెంబర్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ జాబ్లో చూసుకుంటే మన శాలరీ ఏదైతే ఉందో మనం డిసైడ్ చేయలేం. ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. నాకు కావాల్సినంత నేను తీసుకుంటానంటే అక్కడ అవకాశం లేదు. అలానే మన టైమింగ్స్, వర్కింగ్ టైమింగ్స్ కూడా మనం సెట్ చేసుకోవాలి అని అంటే కాదు. ఒక జాబ్ ఉన్నప్పుడు దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం, ఆ టైమింగ్స్ ప్రకారం మనం జాబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ మన గ్రోత్ అనేది మనం ఎంత నేర్చుకున్నా కానీ మన బాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అతను ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ మీదనే డిపెండ్ ఉంటుంది. నాకు ప్రమోషన్ కావాలి, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అని అంటే మన ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేయరు. అట్లనే మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో మన కంట్రోల్లో ఉండదు. వాళ్ళు ఏదైతే మనకు అసైన్ చేస్తున్నారో ఆ వర్క్ను మనం ఖచ్చితంగా ఫినిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ నేర్చుకోవటానికి, డెవలప్ అవటానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. సో జాబ్లో అందుకే జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఒక నార్మల్ లైఫ్, ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కాంప్రమైజ్డ్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. అదే బిజినెస్ చేసే వాళ్ళని కనుక గమనిస్తే, సో బిజినెస్ చేయాలి అని అంటే అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. సో ఇక్కడ మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో దాన్ని బట్టే ఇక్కడ ఇన్కమ్ వస్తూ ఉంది. అంతేకాని నాకు కోట్లు కావాలి అనుకుంటే ఇక్కడ లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోదు. సో కోట్లు కావాలనుకున్నప్పుడు కోట్లల్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లక్షలు కావాలనుకున్నప్పుడు లక్షలల్లో ఇన్వెస్ట్మెంట్ పెడితేనే అక్కడ వర్కౌట్ అవుతా ఉంది. అట్లనే టైమింగ్ అంటారా, మేబీ మనం ఒక పెద్ద కంపెనీ కనుక స్టార్ట్ చేసి ఉంటే మన టైమింగ్ మనకు కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇట్లనే గ్రోత్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ పోతుండే కొంది, సంవత్సరాలు గడిచే కొంది మన గ్రోత్ అనేది ఉంటుంది. అంతేకాని నాకు ఇమ్మీడియట్గా నేను తక్కువ టైంలోనే పెద్ద గ్రోత్కి వెళ్ళాలి, హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే అక్కడ కూడా వర్కౌట్ కాదు. మనం పెట్టిన పెట్టుబడిని బట్టి, ఆ ఎక్స్పీరియన్స్ని బట్టే ఆ గ్రోత్ అనేది ఉంటుంది. అట్లనే మనం చేసేటువంటి వర్క్ మేబీ మనం చూస్ చేసుకోవడానికి, మన ఓన్ బిజినెస్ కాబట్టి మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేర్చుకోవడానికి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, ఆపర్చునిటీని పెంచుకోవడానికి కూడా బిజినెస్లో ఎక్కువ అవకాశం అనేది ఉంటా ఉంది. అయితే 90% మెంబర్స్ జాబే చూస్ చేసుకుంటా ఉంటారు. ఎందుకు అనంటే ఇన్వెస్ట్మెంటే మెయిన్ రీజన్ కాబట్టి. అయితే ఈ శాలరీ జాబ్ చేసే వాళ్ళకి ప్రతి నెల జీతం అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఈ జీతం ఏంటి అని అంటే మనకి ఒక డ్రగ్ లాంటిది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నిన్న కూడా ఒక అతనితోటి డిస్కస్ చేస్తూ ఉంటే, సో సడన్గా జాబ్ పోయింది. వాళ్ళ కంపెనీ ఓనర్కి, సీఈఓకి ప్రాబ్లం వచ్చేసి, సో ఆ జాబ్ పోవడం వల్ల ఆయన శాలరీ ఆగిపోయింది. అతని ప్యాకేజీ సంవత్సరానికి 30 లక్షలు, అతనికి నెలకి లక్షకి పైగా లోన్లు కూడా ఉన్నాయి. హౌస్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఇట్లా ఈఎంఐస్ ఉన్నాయి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ఆ ఈఎంఐ కట్టుకోవడానికి ఇబ్బంది. సో దానికోసం తొందరగా జాబ్ తెచ్చుకోవాలి అని హడావుడిగా చాలా ఇంటర్వ్యూలని అటెండ్ అవ్వటం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే జాబ్స్ చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. సో జాబులు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్కి లేవు. సో అట్లానే కావాల్సినటువంటి శాలరీకి వాళ్ళకు కూడా దొరక్క, వాళ్ళకి వీళ్ళకి కోఆర్డినేషన్ లేక అట్లాగా వేకెన్సీగా ఉండిపోతా ఉన్నాయి. సో ఇట్లా ప్రతి నెల జీతం ఏదైతే ఇస్తా ఉన్నారో ఇటువంటి ఈఎంఐలకి మనం అలవాటు పడిపోయి ఒక డ్రగ్ లాగా ఆ శాలరీని ప్రతి నెల తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏమవుతుందనంటే మనకున్నటువంటి పెద్ద పెద్ద కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం కాంప్రమైజ్ అయిపోయి మర్చిపోయేసి లైఫ్ని లీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో బిజినెస్ చేస్తే బిలియనర్స్ అవ్వచ్చు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ లేకపోవటం. అయితే ఇక్కడ అటామీ బిజినెస్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం స్టార్ట్ చేసుకొని నెలకి లక్షలు, కోట్లల్లో కూడా సంపాదించడానికి అవకాశం ఉంది. సో అటువంటి వ్యక్తుల్ని మీరు డైరెక్ట్గా చూడాలి అనుకున్న ఈ నెల 3వ తారీఖు గుంటూరుకి ఒక ఇంపీరియల్ మాస్టర్ వస్తున్నారు. ఇంపీరియల్ మాస్టర్ అంటే ఈ బిజినెస్లో హైయెస్ట్ పొజిషన్ రీచ్ అయినటువంటి
పర్సన్. సో తన ఇన్కమ్ చూసుకుంటే రోజుకు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు చేయగలిగినప్పుడు మనకు కూడా అది సాధ్యమవుతుంది. సో ఆ డెసిషన్ తీసుకోవడం అనేది మీ మీదే ఉందండి. జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, లేదా అటామీ చూస్ చేసుకుంటారా? సో ఇక్కడ అటామీని గనక చూస్ చేసుకుంటే మనకి 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. గ్లోబల్గా కంపెనీ చేసేటువంటి టర్నోవర్ ఏదైతే ఉందో అందులో 35%ని మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఒకటి రిటైల్ ప్రాఫిట్ అప్ టు 25% వరకు కూడా రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తూ ఉంది. జనరల్ కమిషన్ 44% గ్లోబల్ పీవీని మ్యాచింగ్ ఇన్కమ్ మన 2 లైన్స్లో ఏదైతే బిజినెస్ జరిగిందో మ్యాచింగ్ ఇన్కమ్ రావటం జరుగుతూ ఉంది దాని మీద. అలానే గ్రూప్లో 15 రోజులలో ఒక టార్గెట్ కనుక మనం చేయగలిగితే బోనస్గా గ్లోబల్గా జరిగేటువంటి టర్నోవర్లో 20% పీవీని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ కొన్ని ఇస్తూ ఉంది. అలానే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ ఎవరైతే లీడర్గా ఎదగాలనుకుంటున్నారో, ఈ బిజినెస్ని ఫుల్ టైం చేయాలనుకుంటున్నారో, ఒక పొజిషన్ మనం రీచ్ అయిన తర్వాత మనం ఎడ్యుకేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఉన్న ఏరియాలోనే. సో దాని ద్వారా కూడా మనం సంపాదించుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. ఇలా ఒక ఆపర్చునిటీ తోటి 5 రకాల ఇన్కమ్స్ అటామీ ద్వారా తీసుకోవచ్చండి. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే, మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారో లేదా ఈ వీడియో మీతోటి ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళ రిఫరల్ ఏడిఎన్ నెంబర్ తోటి మీరు ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడానికి 5 కేటగిరీస్ కంపెనీ అందిస్తూ ఉంది. ఒకటి సేల్స్ రిప్రజెంటేటివ్, 2 ఏజెంట్. సో మీకు జనరల్ కమిషన్ చాలు అనుకుంటే సేల్స్ రిప్రజెంటేటివ్, ఏజెంట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు బోనస్ కూడా కావాలి అనుకుంటే స్పెషల్ ఏజెంట్, డీలర్, ఎక్స్క్లూజివ్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక్కసారి పర్చేజ్ చేసి సో మన ఐడిని యాక్టివేట్ చేసుకొని సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ కొంటూ ఇక్కడ లైఫ్ టైం కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో సేల్స్ రిప్రజెంటేటివ్ కావాలి అంటే 10,000 పీవీ మనం కంప్లీట్ చేయాలి. 10,000 పీవీ అంటే అప్రాక్సిమేట్లీ 2,500 రూపాయలకి మనం ప్రొడక్ట్స్ కొన్నామనంటే ఇక్కడ మనం సేల్స్ రిప్రజెంటేటివ్ అయిపోతాం. మనం బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అలానే ఏజెంట్ అవ్వాలి అని అంటే 3 లక్షల పీవీ 40,000కి పైగా ప్రొడక్ట్స్ కనుక్కుంటే 3 లక్షల పీవీ వస్తూ ఉంది. అలానే స్పెషల్ ఏజెంట్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే 1,00,000 రూపాయలకి పైగా ప్రొడక్ట్స్ కొనాల్సి ఉంటుంది. 7 లక్షల పీవీ అనేది చేయాలి. డీలర్ కావాలి అనుకుంటే 2 లక్షల వర్త్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కొనాలి. అప్రాక్సిమేట్లీ 15 లక్షల పీవీ పైగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అని అంటే 3.5 లక్షల నుంచి ఆ పైన అవుతుందండి. సో దీనికి 24 ల్యాక్స్ పీవీ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఇక ఎప్పుడూ కూడా పెద్ద మొత్తంలో ప్రోడక్ట్ కొనాల్సినటువంటి అవసరం లేకుండా సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కుంటున్నా సరే ఈ బిజినెస్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో అలా మనం చేయగలిగితే మ్యాక్సిమం పే అవుట్ పర్ డే అటామీ ద్వారా తీసుకోవచ్చు. రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా అటామీ మనకి జనరల్ కమిషన్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అటామీలో వచ్చేటువంటి ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ గురించి చూసుకుంటే మనం ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు. వాటిని అప్ టు ఎంఆర్పి రేటు వరకు కూడా మనం రిటైల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో మనం కొనుక్కొని ఎంఆర్పి రేటు కనుక అమ్మగలిగితే ఆ వచ్చేటువంటి మార్జిన్ ఏదైతే ఉందో దాన్నే రిటైల్ ప్రాఫిట్ అంటా ఉన్నాం. సో ఇలా మనం రోజుకి 1000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, 10,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, 1,00,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్, అన్లిమిటెడ్. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు. వాటిని ఎంఆర్పి రేటు వరకు కూడా వాటిని అమ్ముకోవచ్చు. సో దాని ద్వారా ఇన్స్టెంట్గా మనకి కావాల్సినంత మనీని మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చూస్తే చాలా వరకు సెల్ఫ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, అంటే వాటంతట అవే అమ్ముడు పోతూ ఉంటాయి. మీరు ఎవరికైనా ఒకసారి ఒక ప్రోడక్ట్ ఇచ్చారు అని అంటే డెఫినెట్గా వాళ్ళకి టైంకి కనుక మీరు ప్రోడక్ట్ అందించగలిగితే లైఫ్ టైం వాళ్ళు మీ దగ్గర ఆ ప్రోడక్ట్ అనేది కొంటూనే ఉంటారు. అటువంటి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ కంపెనీ అందిస్తూ ఉందండి. అలానే సెకండ్ ఇన్కమ్ చూస్తే జనరల్ కమిషన్. సో ఈ జనరల్ కమిషన్ అనేది ఆ, మనకి రావాలి అని అంటే మన పర్సనల్ పీవీ మినిమం 10,000 పీవీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకుంటామో మనకి కనుక ఒక టీం ఉంటే ఆ టీం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ 2 లైన్సే కాబట్టి ఆ 2 లైన్స్లో టీమ్స్ ద్వారా వచ్చేటువంటి పీవీలు ఏవైతే ఉన్నాయో అవి 3 లక్షల పీవీలు ఎప్పుడైతే అవుతాయో
ఆ రోజు మనకి జనరల్ కమిషన్ రావటం జరుగుతూ ఉంది. సో దీనికి ఎటువంటి టైం పీరియడ్ కూడా లేదండి. ఎన్ని రోజులైనా సరే ఆ 3 లక్షల పీవీ అనేది మ్యాచ్ అవ్వచ్చు. మ్యాచ్ అయినటువంటి రోజు మనకి ఇన్కమ్ ఎలిజిబుల్ అవుతాం. వారం తర్వాత మన అకౌంట్కి రావటం జరుగుతూ ఉంది. సో అలా మినిమం 10,000 పీవీ మనం చేసి గ్రూప్లో 3 లక్షల పీవీ కనుక మ్యాచ్ అయింది అని అంటే రూ. 1,321 తీసుకోవచ్చు. అదే మనం పర్సనల్గా రెగ్యులర్గా కొనేటువంటి ప్రొడక్ట్స్ తోటి మన పర్సనల్ పీవీ అనేది అక్యుములేట్ అయ్యి అది ఏదో ఒక రోజు 3 లక్షలు అవుతుంది. అది నెల కావచ్చు లేదా 3 నెలలు కావచ్చు. సో ఆ విధంగా మన పర్సనల్ పీవీ 3 లక్షలు కనుక కంప్లీట్ అయ్యి ఉంటే గ్రూప్లో 3 లక్షల పీవీ 3 లక్షల పీవీ మ్యాచ్ అయినప్పుడు రూ. 3,964 తీసుకోవచ్చు. ఇక్కడ కూడా గ్రూప్ పీవీ అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు డే వన్నే బిజినెస్ స్టార్ట్ చేసిన రోజే నేను రూ. 3,964 తీసుకునేటువంటి పొజిషన్కి రావాలి అని అనుకుంటే మీరు 3 లక్షల పీవీ తోటి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో లేదు నేను అంత పెట్టుకోలేను అని అనుకుంటే జస్ట్ ఒక 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని ఒక 2-3 వేలకు కూడా ప్రొడక్ట్స్ కొనుక్కొని రూ. 1,321 తీసుకునేటువంటి ఇన్కమ్ ద్వారా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇన్కమ్ రావాలి అని అంటే మాత్రం మన పర్సనల్ పీవీ పెరుగుతూ ఉండాలి. అట్లనే గ్రూప్లో కూడా పీవీలు అనేది జరుగుతూ ఉండాలి. సో ఆ విధంగా మన పర్సనల్ పీవీ 7 లక్షలు కనుక అయితే మనల్ని స్పెషల్ ఏజెంట్ అంటున్నారు. సో ఇక్కడ గ్రూప్లో 3 లక్షల పీవీ అక్యుములేట్ అయితే రూ. 3,964 వస్తుంది. 7 లక్షల పీవీ ఒక రోజులో కనుక మనం చేయగలిగితే రూ. 7,929 వస్తూ ఉంది. సో అలా పర్సనల్ పీవీ 15 లక్షలు అయితే డీలర్గా రోజుకి 15,857 వరకు కూడా మనం తీసుకోవచ్చు. అలానే పర్సనల్ పీవీ 24 ల్యాక్స్ పీవీ కంప్లీట్ చేసుకొని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే రోజుకి రూ. 3,964 నుంచి రూ. 79,287 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇది డైలీ మ్యాచింగ్ ఉంటుందండి. వీక్లీ పేఅవుట్ ఉంటుంది. సో సండే రోజు మ్యాచింగ్ ఉండదు. ఎవ్రీ ట్యూస్డే పేఅవుట్ అనేది ఉంటుంది. సో అలా రోజుకి రూ. 1,321 నుంచి రూ. 79,287 వరకు నెలకి 26 సార్లు వరకు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా నెలకి 34,000 నుంచి 20 లక్షలకు పైగా అటామీ ద్వారా జనరల్ కమిషన్ అని తీసుకోవచ్చు. సో నెలకి 20 లక్షలు సంపాదించాలి అని అంటే బయట సొసైటీలో జాబ్ చేయాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి, ఎటువంటి ఇన్స్టిట్యూట్లో అంటే ఎటువంటి పేరున్నటువంటి కాలేజీలో చదువుకోవాలి, అలానే ఎటువంటి కంపెనీలో మనకి జాబ్ రావాలి, అక్కడ మనం ఎన్ని గంటలు పని చేయాలి, అలానే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అటువంటిది ఇక్కడ అటామీలో ఈ రోజుకి 79,287 సంపాదించేటువంటి పొజిషన్కి ఒక 3 సంవత్సరాల్లోనే మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. సో మీకు ఇంకా పెద్ద సర్కిల్ ఉంది. సో మీరు త్వరగా నేర్చుకోగలిగితే ఇంకా త్వరగా కూడా అటువంటి టీంని మనం తయారు చేసుకొని మనం రోజు రూ. 80,000 వరకు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో కంపెనీ మనకి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో ఈ బోనస్కి సంబంధించి ఒక ప్రమోషన్ అనేది ప్రజెంట్ రన్ అవుతా ఉంది, సెమీ సేల్స్ మాస్టర్. సో 15 రోజులలో అంటే ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు లేదా 16 నుంచి 31 వరకు సో మనం ఈ టార్గెట్ కనుక చేయగలిగితే బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో బోనస్ రావాలి అని అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మన పర్సనల్ పీవీ 7 ల్యాక్స్ కంప్లీట్ అయి ఉండాలి. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి టీం అనేది ఉండాలి. సో లెఫ్ట్ సైడ్ టీం నుంచి 15 లక్షల పీవీ, రైట్ సైడ్ టీం నుంచి 15 లక్షల పీవీ 15 రోజులలో కనుక మనం డెవలప్ చేయగలిగితే రూ. 12,500 బోనస్ అనేది వస్తూ ఉంది. ఇది జస్ట్ ప్రమోషన్ అండి, కొంతకాలం మాత్రమే ఉంటుంది. సో కంపెనీ ఎప్పుడైనా సరే దీన్ని ఆపేయచ్చు. ఆపేసే ముందు నోటీస్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే ఈ ఆఫర్ రన్ అవుతూ ఉంది. సో ఆఫ్టర్ కోవిడ్ ఏప్రిల్ 2022లో ఇచ్చినటువంటి ప్రమోషన్ అండి ఇది. సో ఇది ఇప్పటికీ కూడా రన్ అవుతూనే ఉంది. సో 2022 నుంచి సో ఏ క్షణమైనా సరే దీన్ని ఆపేయటానికి కూడా అవకాశం ఉంది. సో ఇలా యాజ్ ఏ సెమీ సేల్స్ మాస్టర్గా మనం త్వరగా ఒక లీడర్గా తయారవటానికి ఉంటుంది. మన టీం నుంచి కొత్త లీడర్స్ని త్వరగా మనం తయారు చేయొచ్చు. సో ఆ విధంగా బోనస్, జనరల్ కమిషన్ చూసుకుంటే యాజ్ ఏ సెమీ సేల్స్ మాస్టర్గా నెలకి 64,000కు పైగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే కామన్గా ఉన్నటువంటి బోనస్ 7 ర్యాంక్స్ ఉన్నాయండి. సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరాన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్.
సో ఇది కూడా 15 రోజులలో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కూడా పర్సనల్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం 7 lakhs పర్సనల్ పీవీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. మనకు ఉన్నటువంటి గ్రూప్లో లెఫ్ట్ రైట్ గ్రూప్స్లలో 15 రోజులలో లెఫ్ట్ నుంచి 25 లక్షల పీవీ, రైట్ నుంచి 25 లక్షల పీవీ కనుక మనం డెవలప్ చేయగలిగితే మనల్ని కంపెనీ ఇక్కడ సేల్స్ మాస్టర్ అని రికగ్నైజ్ చేసి కంపెనీ గ్లోబల్గా చేసినటువంటి టర్నోవర్లో 10%లో షేర్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ చూస్తే 30,000 రూపాయలు అనేది అటు ఇటుగా రావటం జరుగుతూ ఉందండి. సో అలా 15 రోజులకు ఒకసారి మీరు సేల్స్ మాస్టర్ కావచ్చు. సంవత్సరానికి 24 సార్లు క్వాలిఫై అయ్యి 24 సార్లు బోనస్ తీసుకోవచ్చు. అదే మీరు జాబ్ చేసి బోనస్ తీసుకోవాలంటే మినిమం 12 నెలలు జాబ్ చేస్తేనే అక్కడ ఒక నెల బేసిక్ శాలరీ బోనస్గా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అటామీలో మీరు ఈ టార్గెట్ ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు. సో ఏ 15 రోజులైనా సరే మీరు రీచ్ అవ్వచ్చు. రీచ్ అయినప్పుడు మీకు ఆ బోనస్ రావడం జరుగుతుంది. జనరల్ కమిషన్ కూడా రావడం జరుగుతూ ఉంది. అలానే డైమండ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 15 లక్షల పీవీ కంప్లీట్ చేసుకొని గ్రూప్లో లెఫ్ట్ సైడ్ నుంచి మినిమం ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా 15 రోజులలో డెవలప్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం. సో డిసెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు మీరు డైమండ్ కావాలని టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదా జనవరి 1 నుంచి జనవరి 15th వరకు డైమండ్ కావాలని టార్గెట్ పెట్టుకుంటే ఆ 15 రోజులలో నలుగురిని సేల్స్ మాస్టర్లు మీరు డెవలప్ చేయాలి. లెఫ్ట్ నుంచి ఇద్దరు, రైట్ నుంచి ఇద్దరు. మీ పర్సనల్ పీవీ కూడా 15 లక్షలు కంప్లీట్ చేసుకొని డీలర్గా ఉంటేనే మీరు డైమండ్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మన టీం నుంచి మినిమం నలుగురిని డైమండ్ మాస్టర్లుగా చేయగలిగితే సేల్స్ మాస్టర్లుగా చేయగలిగితే మనం డైమండ్ మాస్టర్ అవుతాం. మనం 15 రోజులలో 50,000కు పైగా బోనస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా నాట్ ఫిక్స్డ్ అమౌంట్ అండి. 5%లో షేర్ అనేది రావడం జరుగుతూ ఉంది. గ్లోబల్గా చేసినటువంటి టర్న్ ఓవర్లో 5%ని ఇక్కడ డైమండ్ మాస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలానే నెక్స్ట్ వన్ శరాన్ రోజ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకొని సేమ్ లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని డైమండ్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని డైమండ్ మాస్టర్స్గా 15 డేస్లో మనం డెవలప్ చేయగలిగితే శరాన్ రోజ్ మాస్టర్ అవుతాం. 1,50,000కు పైగా బోనస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే స్టార్ మాస్టర్ కావాలి అనుకుంటే మన 24 lakhs పీవీ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా పర్సనల్గా ఎటువంటి పీవీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని శరాన్ రోజ్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని శరాన్ రోజ్ మాస్టర్స్గా డెవలప్ చేయగలిగితే 3,50,000కు పైగా బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే రాయల్ మాస్టర్గా నెక్స్ట్ లెఫ్ట్ నుంచి ఇద్దరిని స్టార్ మాస్టర్, రైట్ నుంచి ఇద్దరు స్టార్ మాస్టర్ చేయగలిగితే 10 లక్షలకు పైగా బోనస్ తీసుకోవచ్చు. క్రౌన్ మాస్టర్ కావాలి అంటే లెఫ్ట్ ఇద్దరు రాయల్ మాస్టర్స్, రైట్ ఇద్దరు రాయల్ మాస్టర్స్ చేయగలిగితే 20 లక్షలకు పైగా 15 రోజులలో బోనస్ తీసుకోవచ్చు. ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని క్రౌన్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని క్రౌన్ మాస్టర్స్గా 15 డేస్లో డెవలప్ చేయాలి. 40 లక్షలకు పైగా 15 రోజులలో బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా బోనస్ రూపంలో కంపెనీ 12,500 నుంచి 40 లక్షలకు పైగా 15 రోజులలో అందిస్తూ ఉంది. సో కంపెనీ గ్లోబల్ టర్నోవర్లో నెలకి 2 సార్లు చేరుస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ కంపెనీ అటామీ అండి. సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. సో దానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా లేదు. సో అయితే ఫస్ట్ స్టెప్ సేల్స్ మాస్టర్ అనేది టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయాలి. సో సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని మనం బిజినెస్ మ్యాన్గా ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. సో ఆ 10,000 పీవీకి మనం ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం వాడగలుగుతామో వాటి ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఒక ఇద్దరిని స్పాన్సర్ చేయాలి, లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని. సో ఆ తర్వాత వాళ్ళ ద్వారా కూడా సేమ్ డూప్లికేట్ చేయించటం, వాళ్ళ ద్వారా కూడా షాపింగ్ చేయించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడటం, వాళ్ళు కూడా లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని చేయగలిగేటట్టుగా చేసుకుంటూ వాళ్ళ ద్వారా సేమ్ డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే
ఒక 4 మంత్స్లో మీరు సేల్స్ మాస్టర్ కావటం అనేది ఇక్కడ జరుగుతుంది. సో అది ఆ 4 మంత్స్లో చెయ్యాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. సో ఈలోపు ఆ ఆ 4 మంత్స్లో సేల్స్ మాస్టర్ టార్గెట్ పెట్టుకునే లోపు మన పర్సనల్ పీవీ కూడా 7 lakhs అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేయగలిగితే ఒక 4 to 6 మంత్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఫాలో అయితే సేల్స్ మాస్టర్ అవుతారు. సో ఈ లెవెల్ని నేనైతే 4 నెలల్లో అచీవ్ అవ్వటం జరిగిందండి. సో నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నేను ఏప్రిల్ 2న 2021లో నా ఫస్ట్ ఆర్డర్ అనేది పెట్టడం జరిగింది. అక్కడి నుంచి 14th ఆగస్ట్ 2021లో అంటే 4వ నెలలో 5వ నెలలో ఫస్ట్ 4th నైట్లో నేను సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. సో సేల్స్ మాస్టర్ అయినప్పుడు నాకు ఆ 3 వీక్స్లో వచ్చినటువంటి ఇన్కమ్ చూస్తే రూ. 56,558 రావటం జరిగింది. సో అది జస్ట్ 4 నెలల్లోనే నేను పార్ట్ టైమ్గా బిజినెస్ నన్ను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసి నెలకి 50,000కు పైగా సంపాదించేటువంటి పొజిషన్కి 4 నెలల్లో రీచ్ అవ్వడం జరిగింది. సో నా క్వాలిఫికేషన్ చూసుకుంటే నేను డిగ్రీ ఫెయిల్ అండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పర్సనల్ ఆఫీసర్గా వర్క్ చేసుకుంటూ సో జీవితాన్ని లీడ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైమ్గా ఆఫ్టర్ కోవిడ్ వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని నేను 4 నెలల్లో దాన్ని టార్గెట్ పెట్టుకొని అచీవ్ చేయగలిగాను. అలానే డైమండ్ మాస్టర్ అక్కడి నుంచి ఒక సంవత్సరంలో అంటే ఆగస్టు 14, 2021కి సేల్స్ మాస్టర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకి డైమండ్ మాస్టర్ అవడం కూడా జరిగింది. సో ఇది కూడా నేను టార్గెట్ పెట్టుకుంటేనే అయిందండి. సో టార్గెట్ పెట్టుకోకుండా ఇక్కడ ఏది జరగదు. సో పర్సనల్గా మీరు కూడా టార్గెట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా 15th ఆగస్టు 2022లో డైమండ్ మాస్టర్ అయ్యాను. డైమండ్ మాస్టర్ అయిన తర్వాత ఎంటైర్ ద గ్లోబ్ నా పేరు అనేది తెలిసిపోయింది అటామీ మెంబర్స్కి. నా ఫొటోస్ అంతా కూడా మీరు గ్లోబల్గా ఉన్నటువంటి సైట్లో కూడా నా ఫొటోస్ ఉన్నాయి. సో దానికి కంపెనీ 27th ఆగస్టు 2022లో ఒక సక్సెస్ సెమినార్ అనేది బెంగళూరులో కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్టేజ్ మీద తెలుగులో మాట్లాడినటువంటి మొదటి వ్యక్తిని నేనే. సో ఎంటైర్ ద ఇండియా బిజినెస్ స్టార్ట్ అయ్యి అప్పటికి 2.5 years అయింది. కానీ రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడినటువంటి పర్సన్స్ ఎవరూ లేరు. రీజనల్గా సెమినార్స్ కూడా ఏమీ జరగట్లేదు. ఓన్లీ ఢిల్లీ, కోల్కతా, ముంబైలో మాత్రమే సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి అంతకుముందు వరకు కూడా. ఫస్ట్ సంవత్సరం అంతా కూడా ఆన్లైన్లోనే మీటింగ్స్ జరిగాయి. బికాజ్ ఆఫ్ కోవిడ్ ఎవరు కూడా ఆ టైంలో మీటింగ్స్ రావట్లేదు. సో అటువంటిది రీజనల్గా జరిగినటువంటి మొదటి మీటింగ్లో రీజనల్ లాంగ్వేజ్లో పట్టుబట్టి మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. సో అట్లానే ఆ ప్రోగ్రామ్కి ముందు రోజు 26th ఆగస్టు 2022లో లీడర్స్ మీటింగ్ అనేది జరిగింది బెంగళూరులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్లో. ఆ ఎడ్యుకేషన్ సెంటర్ ఆ లీడర్స్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు మన అటామీ ఇండియా ఎండి అబ్రహం లీ గారు నన్ను సెంటర్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరికీ కూడా పరిచయం చేసి ఇండియా మొత్తం మీద ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క లీడర్ వాసు గారు అని చెప్పేసి వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత మిగిలినటువంటి లీడర్సు జూమ్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకొని జూమ్ మీటింగ్ని స్టార్ట్ చేసి ఈరోజు డెవలప్ అవుతా ఉన్నారు. సో అటువంటి అప్రిషియేషన్ నాకు దక్కింది. అలానే డైమండ్ మాస్టర్ అయినందుకు మంచి రికగ్నైజేషన్, స్టేజ్ మీద మాట్లాడటానికి 10 నిమిషాలు అవకాశం ఇచ్చున్నారు. రివార్డ్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. మన టీం నుంచి అదే స్టేజ్ మీద ఒక 3 సేల్స్ మాస్టర్స్ కూడా రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేయొచ్చు. టార్గెట్ పెట్టుకోకపోతే జరుగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా కానీ సేల్స్ మాస్టర్ కాము, డైమండ్ మాస్టర్ కాము. ఎప్పుడైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో అది జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మనం లైక్ మనకు ఒక కారు ఉంది. ఆ కార్ని క్లీన్ చేయాలనుకున్నాం. దానికోసం మనం ఒక అరగంట టైం కేటాయించుకుంటే అరగంటలో ఆ కార్ని క్లీన్ చేయొచ్చు. లేదా దానికోసం ఒక 6 గంటల టైం కేటాయించుకున్న 6 గంటలు కూడా టైం అనేది పడుతుంది. సో మనం ఎంత టైం అయితే కేటాయిస్తామో అది ఏదైనా కావచ్చు. మీరు చేసేటువంటి పనికి మీరు ఎంత టైం అయితే కేటాయిస్తారో అంత టైంలో దాన్ని ఫినిష్ చేయొచ్చు. లైక్ మీరు ఇప్పుడు కాఫీ తాగాలి. కాఫీ తాగడం కోసం మీరు 10 నిమిషాలు టైం కేటాయించుకుంటే 10 నిమిషాలు చిన్నగా కాఫీ తాగొచ్చు. మీకు టైం లేకపోతే 30 సెకండ్స్లో కాఫీ తాగాలన్నా మీరు తాగి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు.
అట్లానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా మీరు ఒకరోజు టైం కేటాయించుకుంటే ఒక రోజులో ఇల్లు శుభ్రం అయిపోతుంది. మీరు నెల రోజులు టైం కేటాయించుకుంటే నెల రోజులు చేస్తానే ఉంటారు. సో అట్లానే మీరు సేల్స్ మాస్టర్ కావాలన్నా, డైమండ్ మాస్టర్ కావాలన్నా, ఆర్ హైయెస్ట్ ర్యాంక్ ఇంపీరియల్ మాస్టర్ కావాలన్నా సరే, మీ టైంని మీరు ఎంతైతే దానికి కేటాయిస్తారో, ఒక టార్గెట్ ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆ టార్గెట్ వరకు ప్రతి ఒక్కరూ కూడా అచీవ్ అవ్వగలుగుతారు. దానికి సిస్టమ్ రెడీగా ఉంది, ఆపర్చునిటీ రెడీగా ఉంది. మనమే మన ప్లానే రెడీగా లేదు. సో ఆ ప్లాన్ చేసుకోవడంలోనే ఇక్కడ సక్సెస్ అవుతామండి. సో అలా ఒక్కొక్క స్టెప్ అచీవ్ చేసుకుంటూ ఇక్కడ మాస్టర్షిప్ బోనస్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో వీటి గురించి చూసుకుంటే 7 లెవెల్స్కి 7 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇవన్నీ వన్ టైం మాత్రమే రావటం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ లెవెల్ అచీవ్ అవుతామో ఆ లెవెల్ అచీవ్ అయినటువంటి మొదటిసారి మాత్రమే ఆ ఇన్సెంటివ్ మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మీరు సేల్స్ మాస్టర్ అయితే ఎంఓఎం సెట్ ఒకటి, అట్లనే ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు అండి. వీటి వర్త్ చూసుకుంటే 27,400 ఉంటాయి. సో ఆ, మన టీం నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే 14 మంది సేల్స్ మాస్టర్లు ఉన్నారు. బట్ ఇద్దరు డైమండ్ మాస్టర్లు అయ్యి ఉన్నాం. మేము కూడా సేల్స్ మాస్టర్ అయిన తర్వాతనే డైమండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో మా అందరికీ కూడా ఈ బెనిఫిట్ అనేది రావటం జరిగింది. అలానే డైమండ్ మాస్టర్ అయితే 40,000 క్యాష్ ఇస్తున్నారు. ఎంఓఎం ఒకటి ఆ, ఫ్రీగా వస్తుంది. ఫేమ్ సెట్ ఒకటి ఫ్రీగా వస్తుంది. ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా వస్తుంది. టోటల్గా ఈ రివార్డ్స్ వర్త్ చూసుకుంటే 67,400 సో మన ఏటీఎం టీం నుంచి నేను ఒక 16 మంత్స్లో డైమండ్ మాస్టర్ అయి ఉన్నా. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్లో కేశవ్ కుమార్ గారు కూడా డైమండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో మేము ఈ రివార్డ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అలానే నెక్స్ట్ లెవెల్ శరణ్ రోజ్ మాస్టర్. శరణ్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 క్యాష్ ఇస్తున్నారు. ఇద్దరికి ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఫారెన్ ట్రిప్ వస్తుందండి. ఇక టోటల్గా 2,20,000 మనం ఇక్కడ రివార్డ్గా తీసుకోవచ్చు. దీన్ని కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటే అచీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే స్టార్ మాస్టర్ అయితే 6,00,000 క్యాష్ రివార్డ్గా వస్తుంది. ఇక్కడ నలుగురికి ఫారెన్ ట్రిప్ వస్తుందండి. 3 నైట్స్ అండ్ 4 డేస్. అదే మీరు శరణ్ రోజ్ మాస్టర్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేటువంటి ఫారెన్ ట్రిప్ 3 నైట్స్ అండ్ 4 డేస్ ఓన్లీ 2 మెంబర్స్కే. అదే స్టార్ మాస్టర్ అయితే 3 నైట్స్ అండ్ 4 డేస్ ఫారెన్ ట్రిప్ 4 మెంబర్స్కి వస్తూ ఉంది. సో ఇక్కడ 8 లక్షల వర్త్ ఉన్నటువంటి రివార్డ్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అలానే రాయల్ మాస్టర్ అయితే 4 మెంబర్స్కి 10 నైట్స్ అండ్ 11 డేస్ 10 రోజుల పాటు ఫారెన్ ట్రిప్ వస్తుంది. ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షల అండి. 10 లక్షల కంపెనీ మన కోసం ఖర్చు పెట్టి మన ఫ్యామిలీకి 4 మెంబర్స్కి ఫారెన్ ట్రిప్ ఇస్తూ ఉంది. అలానే 30 లక్షల క్యాష్ రివార్డ్గా కూడా తీసుకోవచ్చు. సో మీరు గమనించారంటే శరణ్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 క్యాష్ వస్తుంది. స్టార్ మాస్టర్ అయితే 6 లక్షల క్యాష్ వస్తుంది. రాయల్ మాస్టర్ అయితే 30 లక్షల క్యాష్ వస్తూ ఉంది. సో చాలామంది ఈ ప్లాన్ చెప్పినప్పుడు అంత డబ్బులు ఎందుకు ఇస్తారు అని చెప్పేసి ఎగతాళి చేయటం జరుగుతూ ఉంటుంది, లేదా నమ్మరు. ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ బిజినెస్ పెరిగే కొంది, మన టీంలో టర్న్ ఓవర్ పెరిగే కొంది అది కూడా పెరుగుతూ ఉంది ఇన్కమ్. అంతేగాని కంపెనీ ఏమీ ఊరక ఇవ్వట్లేదు, వాళ్ళ మనీ మనకి ఏమి ఇవ్వట్లేదు. మనం బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి రివార్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మీరు ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. ఒక ప్లాట్ అమ్మితే 10,000 మిగులుతాయి. 10 ప్లాట్లు అమ్మితే ₹1,00,000 మిగులుతాయి. సో 10 ప్లాట్లు మీరు అమ్మినందుకు ఎక్స్ట్రా మీకు రివార్డ్ కూడా ఏదో బైకో కారో వాళ్ళు గిఫ్ట్గా కూడా ఇస్తూ ఉంటారు. సో అట్లానే ఇక్కడ కూడా ఒక్కొక్క లెవెల్ అచీవ్ అవుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి రివార్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కూడా పెరుగుతూనే ఉంది. అలానే రాయల్ మాస్టర్ అయిన తర్వాత నెలకి ₹60,000 కార్ రెంటల్గా తీసుకోవచ్చు. దాని ద్వారా మనం కారు కొనుక్కోవచ్చు ఈఎంఐ పెట్టుకొని, లేదంటే ఒక కార్ని రెంట్కి తీసుకొని దాన్నైనా మనం వాడుకోవటానికి బిజినెస్ కోసం అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా ₹1,20,000 కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అంటే ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు, కార్ రెంటల్కి డబ్బులు ఇస్తున్నారు, ఒక లగ్జరీ ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారు, ₹30 లక్షల క్యాష్ కూడా రివార్డ్గా రావటం జరుగుతూ ఉంది. సో ఈ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇన్కమ్ చూసుకుంటే యావరేజ్గా రోజుకి ₹1,00,000 ఉంటుందండి. రోజుకి ₹1,00,000 సంపాదిస్తుంటే మన లైఫ్ ఎట్లా ఉంటుంది? చాలా రాయల్టీగా ఉంటుంది. అందుకనే దీన్ని రాయల్ మాస్టర్ అంటున్నారు. నెక్స్ట్ వన్ చూస్తే క్రౌన్ మాస్టర్. క్రౌన్ మాస్టర్ అయితే
ఇక్కడ 1,80,00,000 రూపాయల క్యాష్ ఇస్తా ఉన్నారు. సో ఆ టర్న్ ఓవర్ మనం చేయగలుగుతున్నాం కాబట్టి అంత క్యాష్ మనకి రివార్డ్గా వస్తూ ఉంది. వన్ టైం మాత్రమే ఉంటుంది. అట్లానే 40,00,000 కారు ఒకటి రివార్డ్గా ఇస్తున్నారు. ఇది కూడా వన్ టైమే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫారెన్ ట్రిప్ 10 రోజులు 10 లక్షలు విలువ చేసేటువంటి ఫారెన్ ట్రిప్ 4 మెంబర్స్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. మన ఫ్యామిలీ 4 మెంబర్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కూడా వన్ టైమే ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 3 లక్షల రూపాయలు రావటం జరుగుతూ ఉందండి. ఇది మాత్రం మీరు క్వాలిఫై అయినటువంటి ప్రతిసారి కూడా నెక్స్ట్ మంత్ వస్తూనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు క్రౌన్ మాస్టర్గా క్వాలిఫై అయితే అన్నిసార్లు మీకు 3 లక్షలు వస్తూనే ఉంటుంది. సో దీన్ని క్వాలిఫైడ్ మాస్టర్షిప్ బోనస్ అనుకోవచ్చు. సో అట్లా 2 కోట్లకు పైగా రివార్డ్స్ రూపంలోనే మనకి కంపెనీ ఇక్కడ ఇస్తా ఉంది. సో ఈ పొజిషన్ని ఒక 4 to 5 ఇయర్స్లో మనం రీచ్ అవ్వచ్చు. సో మన ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయింది. ఖచ్చితంగా ఈ ఇయర్ మనకి రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్ లాంటి వాళ్ళు ఇండియాలో రాబోతా ఉన్నారు ఈ 5th ఇయర్లో. సో ఇప్పటికే అంటే 4 ఇయర్స్లో ఆ స్థాయి రీచ్ అయిన వాళ్ళు చైనా నుంచి ఉన్నారు, మలేషియా నుంచి ఉన్నారు, అట్లనే కొరియాలో కూడా ఉన్నారు. చాలా మంది క్రౌన్ మాస్టర్స్ ఉన్నారు. మొన్న జరిగినటువంటి యానివర్సరీకి ఒక క్రౌన్ మాస్టర్ వచ్చున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏదో 2వ తరగతి 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఒక బస్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. సో అటువంటి వ్యక్తి అటామీ ఆపర్చునిటీని చూస్ చేసుకొని ఈరోజు క్రౌన్ మాస్టర్ అనేటువంటి స్థాయిలో ఉన్నారు. అలా అని చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా అని అంటే మొన్న వచ్చిన వాళ్ళలో మాస్టర్షిప్ అచీవ్ చేసిన వాళ్ళలో ఎక్స్ ఆర్మీ పర్సన్స్ ఉన్నారు, అట్లానే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంక్స్లో మంచి స్థాయిలో జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలానే డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ చేసేటువంటి పెద్ద పెద్ద టైకూన్స్ ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అటామీ ఆపర్చునిటీని చూస్ చేసుకొని డెవలప్ అవుతూ ఇటువంటి రివార్డ్స్, ఇన్కమ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ పొజిషన్ ఇంపీరియల్ మాస్టర్ రివార్డ్ అండి. సో అటామీ బిజినెస్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల ఇంపీరియల్ మాస్టర్. ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు 6 కోట్ల రూపాయల క్యాష్ వన్ టైం వస్తుంది. 50 లక్షల రూపాయల కారు అంటే సెకండ్ కారు కూడా మనకి ఇక్కడ రివార్డ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా వన్ టైమే ఉంటుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుందండి ఇక్కడ కూడా 10 రోజుల పాటు ఫ్యామిలీలో 4 మెంబర్స్కి. అలాస్కా క్రూజ్ లాంటి ఫారెన్ ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది లగ్జరీగా. ఇది కూడా వన్ టైమే ఉంటుంది. అట్లనే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 6 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు ఎన్నిసార్లు అయితే ఇంపీరియల్ మాస్టర్గా క్వాలిఫై అవుతూ ఉంటారో, మీరు ప్రతి 15 రోజులకు కనుక అవుతూ ఉంటే ఆ నెక్స్ట్ మంత్ ప్రతి నెల కూడా 6 లక్షల రూపాయలు రివార్డుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆఫీస్ రెంట్ 1,50,000 రూపాయలు, పిఏ శాలరీ 50,000 రూపాయలు, డ్రైవర్ శాలరీ 50,000 రూపాయలు. అంటే లగ్జరీస్ అన్నీ కూడా మనకి కంపెనీనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక మంచి ఆఫీసు, దాని మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు, ఆఫీస్లో మనకు అసిస్టెంట్గా ఉండడం కోసం పిఏ శాలరీ 50,000 రూపాయలు, మన కార్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్ శాలరీ 50,000 రూపాయలు. సో ఇవన్నీ కూడా మనం క్వాలిఫై అవుతూ ఉంటే అవి కూడా కంటిన్యూగా లైఫ్ టైం వస్తూనే ఉంటాయి. సో ఇట్లా 7 కోట్లకు పైగా ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు రివార్డ్స్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పొజిషన్ కూడా 5 to 7 ఇయర్స్లో రీచ్ అవ్వడానికి అవకాశం ఉందండి. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు చూసుకుంటే 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ ఉన్నారు. తక్కువ టైంలో రీచ్ అయినటువంటి ఇంపీరియల్ మాస్టర్ 6 సంవత్సరాల్లో అవ్వటం జరిగింది. సో ఇప్పుడు కొరియాలో జస్ట్ 5 ఇయర్స్లోనే ఇంపీరియల్ మాస్టర్ అవుతా ఉన్నారు. సారీ, చైనాలో. సో ఫస్ట్ టైం ఇంపీరియల్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి పార్క్ జియాంగ్సో మేడం గారు. ఈవిడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక డక్ సూప్ రెస్టారెంట్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. సో ఆమె రెస్టారెంట్లో మన హ్యాంగిల్ పార్క్ గారు బిగినింగ్లో మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో తను కూడా ఆపర్చునిటీని గురించి తెలుసుకొని స్టార్ట్ చేసుకొని జస్ట్ 2017లో అంటే బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి ఒక 8 ఇయర్స్కి తను ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం జరిగింది. 6 కోట్ల రూపాయలు రివార్డ్ తీసుకోవడం జరిగింది. బట్ మన చైర్మన్ గారు మొన్న కూడా చెప్తా ఉన్నారు, బిగినింగ్లో నేను ఇట్లా మీకు 6 కోట్ల రూపాయలు ఇస్తాను అని అంటే ఆ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక డొక్కు కారు 2 లక్షలు ఖరీదు చేసేటువంటి పాత కారు, ఆయన పొజిషను, ఆ ఆఫీసు, చిన్న రూమ్లో ఆఫీసు, ఇవన్నీ చూసి ఎవరు కూడా నమ్మలేదు. నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిగా 17 మందికి మీటింగ్ పెట్టున్నారు. ఆ 17 మందిలో ఈరోజు 8 మంది క్రౌన్ మాస్టర్స్, ఇంపీరియల్ మాస్టర్స్ లెవెల్లో ఉన్నారు. సో మిగిలిన వాళ్ళు కూడా స్టార్ మాస్టర్స్, రాయల్ మాస్టర్స్ లెవెల్లో ఉన్నారండి. సో ఎవరైతే ఆపర్చునిటీని ఉపయోగించుకున్నారో
వాళ్ళు ఖచ్చితంగా కాలానుగుణంగా డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లా పార్క్ జేమ్స్ మేడం గారు ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అయ్యి అటువంటి రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ ఉన్నారండి. మన పైన ఉన్నటువంటి ఇంపీరియల్ మాస్టర్ పేరు చూసుకుంటే మిస్టర్ హాంగ్, మనకు డైరెక్ట్గా ఉన్నటువంటి ఇంపీరియల్ మాస్టర్. ఆయన పైన ఆటోమేటిక్గా 1వ నెంబర్ అతను ఉంటారు. సో ఈయన మిస్టర్ హాంగ్ గారు కూడా మన ఇండియాకి 2 టైమ్స్ రావడం జరిగింది. 2 టైమ్స్ కూడా నేను మీట్ అవ్వడం కూడా జరిగింది. సో అలానే ఫిఫ్త్ ఇన్కమ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో అటామీలో ఉన్నటువంటి ఒక కొత్త ఒరవడి ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్. సో వీటి ద్వారా అటామీ మెంబర్స్ని కంపెనీ ఫ్రీగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి సెంటర్స్ మనకి ఇండియాలో 75 వరకు ఉన్నాయి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 4600కు పైగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో దీన్ని ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో, ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని క్వాలిఫికేషన్ చూస్తుంటే 3 సార్లు మినిమం సేల్స్ మాస్టర్ అయి ఉండాలి, 800 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఆఫీస్ ఉండాలి, అట్లానే మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ ప్లాన్ చెప్పగలగాలి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి. ఇవన్నీ కూడా టెస్ట్ చేసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఎడ్యుకేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అండి. మాతృశ్రీ నగర్ మియాపూర్లో ఉంది. ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ ఎడ్యుకేషన్ సెంటర్ ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లా మన టీం మెంబర్సే కాకుండా అదర్ టీం మెంబర్స్ కూడా మన ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మన టీం మెంబర్స్ నుంచే కాకుండా అదర్ టీం మెంబర్స్ నుంచి కూడా మనం ఇక్కడ ఈ 6% పీవీ కమిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 6% పీవీ అండి, 6% అమౌంట్ కాదు. అంటే మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి 1,00,000 పీవీ చేశారు అని అంటే 6,000 పీవీ అనేది సెంటర్ మెయింటెనెన్స్ కోసం రావడం జరుగుతూ ఉంది. ఈ 6,000 ఏంటి అని అంటే కొరియన్ కరెన్సీ. దాన్ని ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేస్తే 350 రూపాయల నుంచి 370 రూపాయలు ఉంటుంది, బేస్డ్ ఆన్ కరెన్సీ రేటు. సో అట్లా 1,00,000 పీవీకి 350 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. 1 కోటి పీవీ జరిగిందంటే 35,000 వస్తాయి. 3 కోట్లు జరిగిందంటే 1,00,000కి పైగా ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ వస్తుంది. సో అట్లా సెంటర్ సెలెక్ట్ చేసుకునేటువంటి మెంబర్స్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు చేసేటువంటి పీవీలు పెరుగుతూ ఉంటాయి. దాని ద్వారా ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చేటువంటి కమిషన్ కూడా పెరుగుతూ ఉంది. సో దీన్ని కూడా మనం మంచి సర్వీస్ ఇవ్వగలిగితే అక్కడికి వచ్చేటువంటి మెంబర్స్కి, దానికి కనెక్ట్ అయినటువంటి లీడర్స్కి వాళ్ళని డెవలప్ చేయడం అనేది మనం రెస్పాన్సిబుల్గా తీసుకుంటే ఏమవుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి మన కష్టం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉందన్నమాట. సో అట్లా ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా గ్లోబల్గా జరిగేటువంటి టర్నోవర్లో 35% పీవీని కంపెనీ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో అయితే 5 రకాల ఇన్కమ్స్ వస్తున్నాయి, బాగానే ఉంది, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి ప్రొఫైల్, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అంటే సింపుల్ సీక్రెట్, యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. సో ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో మనం ఇక్కడ ప్రొడక్ట్లు వాడుకోవాలి, వాటి గురించి షేర్ చేయాలి. సో ఇక్కడ ఒక 6 స్టెప్స్ చెప్తా ఉన్నారండి డెవలప్ అయినటువంటి లీడర్స్ చెప్పినటువంటి సక్సెస్ సీక్రెట్స్. సో ముందుగా ఏం చేయాలనంటే అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకెందుకు, ఈ బిజినెస్ ద్వారా నేనేం సాధించాలనుకుంటున్నాను అనేటువంటి ఒక డ్రీమ్స్ లిస్ట్ అనేది మనం రాసుకోవాలి. సో అట్లానే వాటికి డేట్ అనేది పెట్టుకొని, ఇందాక నేను చెప్పినట్లుగా నేను టార్గెట్ పెట్టుకొని 4 నెలల్లో సేల్స్ మాస్టర్ అయ్యి నెలకి 50,000 తీసుకునే పొజిషన్ రీచ్ అవ్వడం జరిగింది. డైమండ్ మాస్టర్ టార్గెట్ పెట్టుకొని అక్కడి నుంచి 1 ఇయర్లో డైమండ్ మాస్టర్ అయ్యి నెలకి 1,50,000 తీసుకునే పొజిషన్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనం ఏదైతే డ్రీమ్స్ పెట్టుకుంటున్నామో, సో ఇప్పుడు నేను మొదటి సంవత్సరం వచ్చినటువంటి అమౌంట్ తోటి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పర్చేజ్ చేసుకున్నాను. రెండో సంవత్సరం వచ్చినటువంటి 10 లక్షలతోటి నేను ఆఫీస్ని స్టార్ట్ చేసుకున్నాను. సో మూడో సంవత్సరం వచ్చినటువంటి అమౌంట్ తోటి నా క్రెడిట్ కార్డులు క్లోజ్ చేసుకోవడం, బ్యాంక్ ఈఎంఐలు క్లోజ్ చేసుకోవడం, ఒక కారు కొనుక్కోవటం, ఇవన్నీ కూడా జరిగింది. సో ఇట్లా మన కళలు ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోవాలి, వాటికి ఒక డేట్ పెట్టుకోవాలి, ఒక్కొక్కటిగా మనం వాటిని అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అటువంటి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ లెవెల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏ లెవెల్ రీచ్ అవ్వాలంటే ఎటువంటి వర్క్ చేయాలి, సో ఇది తెలుసుకోవాలి. అందుకని ఫస్ట్ నేర్చుకొని
అవగాహనతోటి అప్లైన్ సపోర్ట్ తీసుకొని మన డ్రీమ్స్ని గోల్స్గా మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బిజినెస్ చేయాలంటే అల్టిమేట్గా మనం ఒక నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి. ఆ నెట్వర్క్లో టీం ఉండాలి, కస్టమర్స్ ఉండాలి. సో ఒక అసోసియేషన్ మనం క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ నేమ్స్ లిస్ట్ ఏదైతే ఉందో మినిమం ఒక 200 నేమ్స్ లిస్ట్ అనేది మీరు బిగినింగే రాసుకోవాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు ఈ డ్రీమ్స్ ఉన్నాయి, ఈ విధంగా గోల్ పెట్టుకున్నాను, వాటిని అచీవ్ అవ్వాలి అని అంటే మినిమం మీ దగ్గర 200 నేమ్స్ లిస్ట్ కూడా ఉండాలి. సో ఆ విధంగా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ సక్సెస్ అవుతాం. సో అల్టిమేట్గా ఇక్కడ బిజినెస్ ఏంటి అంటే ప్రొడక్ట్ వాడుకోవటం, మన ఎక్స్పీరియన్స్ని ఇంకొకటితోటి షేర్ చేసుకోవటం. ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో నెలకి ఒక 5 ప్రొడక్ట్స్ అన్నా మనం కొనుక్కుంటూ వాటిని వాడుకుంటూ కనీసం ఒక 20 ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్గా వాడగలిగేటువంటి స్థాయికి మనం రావాలి. సో 20 ఇక్కడ మనకి ఇండియాలో చూసుకుంటే 80 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో 25% అన్న ప్రొడక్ట్స్ మనం వాడగలిగేటువంటి స్థాయికి వస్తే మనం సక్సెస్ అవుతాం. సో ఏదో పేస్ట్ బ్రష్ కొనుక్కొని వాటితోటి ఆగిపోతే మనం కూడా అక్కడే ఉండిపోతామండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఇవి ముందుగా మనం వాడుకొని దాని బెనిఫిట్స్ మనం తీసుకోవాలి. ఈ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా నేను ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నా, మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంది. అనుకోకుండా 8 ఇయర్స్ గ్యాప్ తర్వాత మాకు ఒక పాప కూడా పుట్టడం జరిగింది, కేవలం ఈ ప్రొడక్ట్స్ వాడుకోవటం ద్వారానే. సో అటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో వాటిని వాడుకోవడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి నెల వాటిని మనం కనీసం 5 ప్రొడక్ట్స్ మనం కొంటూ ఉండాలి, వాడుతూ ఉండాలి. ఎందుకంటే పేస్ట్ ఉంటే అయిపోతుంది, బ్రష్ ఉంటే కొన్ని రోజులు పాడైపోతుంది, షాంపూ అయిపోతుంది, డిటర్జెంట్ లిక్విడ్ అయిపోతుంది. సో మీరు ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటే అయిపోతాయి, హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకుంటే అయిపోతూనే ఉంటాయి. సో అట్లా అయిపోయేటువంటి ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ప్రోడక్ట్ని కంటిన్యూగా యూజ్ చేయాల్సినటువంటి అలవాటు మనం ఇక్కడ చేసుకోవాలి. ఆ తర్వాత కొంతమంది కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో అందరూ కూడా బిజినెస్లోకి వచ్చి బిజినెస్ చేయరు. అందరూ కూడా ఐడియాలు తీసుకుని వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కోరు. మన దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ విధంగా మనకంటూ ఒక 10 to 50 మెంబర్స్, మినిమం 50 మంది కస్టమర్స్ని మనం తయారు చేసుకోవాలి. 10 మంది కస్టమర్స్ మనకు ఉన్నారు అని అంటే వాళ్ళు ఏదైతే ఆ 10 మందికి మనం ప్రొడక్ట్స్ ఇస్తున్నామో ఆ వచ్చేటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవచ్చు. అదే మనకు 50 మంది కనుక కస్టమర్స్ ఉన్నారంటే ప్రతిరోజు కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రతిరోజు కూడా ఇద్దరికో ముగ్గురికో ప్రోడక్ట్ అనేది రిటైల్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. వాటి ద్వారా మనకు అయ్యేటువంటి ఖర్చులు మనం పెట్టుకోవచ్చు. సో అందుకోసం ఒక కస్టమర్ బేస్, ఒక కస్టమర్ గ్రూప్ను కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి పర్ఫెక్ట్ సర్వీస్ కూడా ఇస్తూ ఉండాలి. అలానే మనకంటూ ఒక టీం తయారు చేసుకోవాలి. ఎవరిని టీమ్గా చేసుకోవాలి అని అంటే ఎవరైతే రిపీటెడ్గా ప్రొడక్ట్స్ వాడుతున్నారో, ఈ బిజినెస్ ద్వారా కొంత ఇన్కమ్ సంపాదించుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో అటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి ఆటో కన్జ్యూమర్సు, ఇన్కమ్ తీసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మెంబర్స్ని ఇక్కడ మనం స్పాన్సర్ చేయాలి. అంతేగాని పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంది కదా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తే మన టీం సైజ్ పెరుగుతుంది, 1 ఇయర్కి ఆ ఐడి టర్మినేట్ అయిపోతుంది. అంతే తప్పించి మనకి ఏ రకమైనటువంటి ప్రాఫిట్ రాదు. సో ఉన్నటువంటి వ్యక్తి కనీసం సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ అన్నా కొనుక్కోవాలి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి 15 రోజులకి ఇక్కడ టార్గెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మన టీంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే 15 రోజులకి ఒక్క ప్రోడక్ట్ అన్నా పర్చేజ్ చేయగలిగేటట్లు ఉండాలి. ఇంకా ఆ థర్డ్ పాయింట్ చూస్తే 15 రోజులకి ఒక 5 ప్రొడక్ట్స్ కొనగలిగేటట్లు గనక ఉంటే అటువంటి టీంని గనక మనం లెఫ్ట్లో ఒక 10 మందిని, రైట్ను ఒక 10 మందిని కనుక మనం తయారు చేసుకోగలిగితే మనం ఇక్కడ సక్సెస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు వచ్చినటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఈ 5 స్టెప్స్ మనం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి చేత మనం చేయాలి, మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఈ 6 స్టెప్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో దీనికోసం ప్రతిరోజు కూడా మనం జూమ్ మీటింగ్స్ లేదా కంపెనీ కండక్ట్ చేసేటువంటి మీటింగ్స్ అటెండ్ అవుతూ మన నాలెడ్జ్ని మనం పెంచుకోవాలి. అట్లానే మన టీం కూడా నేర్చుకోవడం కోసం మనం హెల్ప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా
ఆ విధంగా కస్టమర్స్ని, టీమ్స్ని డెవలప్ చేసుకునే విధంగా డూప్లికేట్ చేయాలి. సో ఈ స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో అటువంటి వాళ్ళు ఇక్కడ 100% సక్సెస్ అవుతారు. సో నేను ఈ ప్లాన్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి దీని ద్వారా ఎట్లా సక్సెస్ అవ్వచ్చు అనే దానికి జస్ట్ ఒక స్ట్రాటజీని డెవలప్ చేయడం జరిగిందండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. దీన్ని కావాలనుకుంటే మీరు ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 50 లక్షలు వస్తాయి. సో ఏంటి నేను డెవలప్ చేసినటువంటి స్ట్రాటజీ అని అంటే 15 రోజులకి మినిమం 5,000 రూపాయలకు ప్రోడక్ట్ కొనటం. ఎందుకు 5,000 రూపాయలకి అని అంటే మీరు 4,500కు పైగా ప్రొడక్ట్స్ కనుక పర్చేజ్ చేసుకోగలిగితే కొరియర్ ఫ్రీగా వస్తుంది. అది మీ ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎవరికైనా ఆర్డర్ చేయొచ్చు. ఎంటైర్ ద గ్లోబ్ మనం డెలివరీ చేయడానికి ఇవాళ అవకాశం ఉంది. సో 5,000 రూపాయలకు ప్రోడక్ట్ కొనడం అనేది 15 రోజులకు ఒకసారి అలవాటుగా మార్చుకోవాలి. అలానే మనం వారానికి ఒక్క పర్సన్ అన్నా స్పాన్సర్ చేయాలి. ఎప్పటి వరకు అని అంటే అన్లిమిటెడ్. మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలి, మీ టీంలో వాళ్ళు ఇంపీరియల్ మాస్టర్స్ కావాలి అని అంటే అన్లిమిటెడ్. మీరు ఈ అలవాటు అనేది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. వారానికి ఒక్కరినన్నా స్పాన్సర్ చేయటం, లేదా ఆ, దానితో పాటు 15 రోజులకి ఒక 5,000 రూపాయలకి ప్రొడక్ట్లు కొనటం. సో ఆ విధంగా చేసుకుంటూ మన టీంలో వచ్చే వాళ్ళతో కూడా సేమ్ గనక మీరు డూప్లికేట్ చేయగలిగితే 3 నెలల్లో మీరు 9,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మీ జోబులో డబ్బులు కాకుండా వచ్చినటువంటి అమౌంట్ తోటే మీరు కావాల్సినటువంటి షాపింగ్ చేసుకోవచ్చు. ఆ వచ్చినటువంటి టీంలో 50% మెంబర్స్ ఆ విధంగా డూప్లికేట్ చేసి వెళ్ళగలిగిన 4 నెలలో 70,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. 5 నెలలో సేల్స్ మాస్టర్ అవుతారు. 2 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. 6 నెలలో 3 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మొదటి 6 నెలల్లోనే 6 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. 7 నెలలో మీరు డైమండ్ మాస్టర్ అవుతారు. 7 నెలలో 5 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది జస్ట్ నేను డెవలప్ చేసినటువంటి స్ట్రాటజీ అండి. మీరు కావాలంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇదేం సాధ్యం కానిదేం కాదు. నెలకి 15 రోజులకు 5,000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోవడం మనం నేర్చుకొని వారానికి ఒక్కరిని ఈ బిజినెస్లో సరైనటువంటి వ్యక్తిని తీసుకురాగలిగితే ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవటం ఎవరికైనా సాధ్యమే. దీనికి ఏం క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. మనం యాక్టివ్గా ఉండి చేయగలిగితే అవుతుంది. నెలకి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవాళ ఏదైతే ప్రాబ్లం అని ఫీల్ అవుతా ఉన్నారో అది ప్రాబ్లమేనా? సో నెలకు 5 లక్షల రూపాయలు మీకు వస్తూ ఉన్నాయి, ప్రతి నెల వస్తూ ఉన్నాయి. ఒక సంవత్సరం పోయేసరికి 50 లక్షలు వస్తున్నాయి. సో మనకున్నటువంటి ఆ కొద్దిపాటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు, అప్పులు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకొని ఒక లగ్జరీ లైఫ్ అనేది మనం లీడ్ చేసుకోవచ్చు. దీన్ని కనుక మీరు 100% ఇంప్లిమెంట్ చేయగలిగితే 6 నెలల్లో 6 లక్షలు వస్తాయి. 50% చేయగలిగితే 6 నెలల్లో 3 లక్షలు వస్తాయి. 10% మీరు చేయగలిగిన 6 నెలల్లో 60,000 వస్తాయి. సో నేను మొదటి సంవత్సరంలోనే ఇంచుమించు 3 లక్షల వరకు తీసుకున్నాను. 3 లక్షలు పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎటువంటి లోన్ లేకుండా కొనుక్కోవడం జరిగింది. సో నేను చేయగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది సాధ్యమే. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే కంపెనీ ఇస్తున్నటువంటి 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు కూడా చేయాలి. మనం ఇక్కడ మనకేం క్వాలిఫికేషన్ లేదు, ఇందులో ఈ స్థాయికి రావాలి అంటే మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. నాలెడ్జ్ని పెంచుకోవాలంటే బుక్స్ చదవటం ద్వారా పెంచుకోవచ్చు, వీడియోస్ చూడటం ద్వారా పెంచుకోవచ్చు, మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా పెంచుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. తర్వాత ప్రొడక్ట్స్ వాడుకోవటం, ప్లాన్లు చెప్పడం, ప్రోడక్ట్ని వేరే వాళ్ళతోటి షేర్ చేయటం, డెమోస్ చూపించడము, కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడం, కస్టమర్స్కి ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ అందిస్తూ ఉండటం. అట్లానే స్పాన్సర్ తోటి రెగ్యులర్గా మాట్లాడుతూ స్పాన్సర్ తోటి టచ్లో ఉండి ఒక టీమ్గా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. సో అప్లైన్ తోటి టచ్లో ఉండాలి, డౌన్లైన్ తోటి టచ్లో ఉండాలి. మనకంటూ ఒక అసోసియేషన్ క్రియేట్ చేసుకొని యాజ్ ఎ టీమ్గా మనం సక్సెస్ అవ్వగలిగితే ఇంకా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ల్యాప్టాప్ యూజ్ చేయడం రాదు, మీ టీంలో ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళు రావచ్చు. మీకు జూమ్ మీటింగ్ పెట్టడం రాదు, మీ అప్లైన్ జూమ్ మీటింగ్ పెడుతుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, మీ డౌన్లైన్లో ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ద్వారా మీరు టీంని డెవలప్ చేసుకోవచ్చు. సో అట్లా ఎప్పుడైతే మనం టీమ్గా ఉంటామో టీంలో ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఒక్కొక్క క్వాలిఫికేషన్ తోటి మనం ఇక్కడ డెవలప్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక మంచి అసోసియేషన్ని క్రియేట్ చేసుకొని ఆ అసోసియేషన్లో ఒకరినొకరు నమ్మగలిగేటట్లుగా మనం
మనం క్యారెక్టర్ మనం తయారు చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ 8 కోర్ యాక్టివిటీస్ని మనం ఫాలో అవ్వగలిగితే ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఒక్క సంవత్సరంలో 50 లక్షలకు పైగా సంపాదించుకోవడానికి అటామీ ఆపర్చునిటీ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అంటే ప్రతిరోజు మనం వాడుకునేవి టూత్ పేస్టు, టూత్ బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, హెయిర్ ఆయిల్, బాడీ క్లెన్జరు. సో ఇట్లా మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్సే ఇక్కడ ఉన్నాయి. సో వీటిల్లో కనీసం ఒక 5 ప్రొడక్ట్స్ అన్నా కొని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్కి ఒక టూత్ పేస్ట్ సెట్, ఒక బ్రష్ ప్యాకు, షాంపూ, అట్లనే డిటర్జెంట్ బాటిలు, బాడీ క్లెన్జర్, ఇవి 5 కనుక మీరు కొన్నారు అని అంటే రూ. 5,593కి ఇవి వస్తాయి. సో మనం వాడుకుంటే రూ. 907 డిస్కౌంట్ మనకు వచ్చినట్లే. లేదా ఇదే ప్రొడక్ట్స్ మనం ఎవరికన్నా కస్టమర్కి రిటైల్ చేయగలిగితే రూ. 907 రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఒక 6గురికి కనుక ఈ ప్రొడక్ట్స్ మనం ఇవ్వగలిగాము అని అంటే మనం మళ్ళీ ఈ ప్రోడక్ట్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు మనకి ఇక్కడ రిటైల్ ప్రాఫిట్గా వస్తుంది. సో అట్లా 5,000కి ప్రొడక్ట్ కొని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఈ 5 ప్రొడక్ట్స్ చెప్పానండి. మనకి 80కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి యానివర్సరీలు కూడా 2 హెల్త్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. సో ఇండియాలో చూసుకుంటే 73% హెల్త్ ప్రొడక్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంది. ఎంటైర్ ద గ్లోబ్ కూడా ఎక్కువ హెల్త్ ప్రొడక్ట్స్ తోటి బిజినెస్ జరుగుతూ ఉంది. వాటిని వాడుకోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, వాటి ద్వారా పెద్ద బిజినెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. సో మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎటువంటి కండిషన్స్ కూడా లేవండి. మనకి ఏదైతే ప్రొడక్ట్ కావాలో దాన్ని మాత్రమే మనం పర్చేజ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనం సాటిస్ఫై అయితేనే మనకు తెలిసిన వాళ్ళతోటి వాటి గురించి షేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఇక్కడున్న కాన్సెప్ట్ అదే. ప్రోడక్ట్ వాడుకోవటం, నచ్చితే ఎవరికన్నా చెప్పటం, నచ్చకపోతే రిటర్న్ చేసి మన డబ్బులు మనం తీసుకోవచ్చు. కంపెనీ ఏంటో మనం ఏంటో కథం. సో చాలా ఓపెన్గా చెప్తా ఉన్నారు. సో దీన్ని వర్క్ ఫ్రమ్ ఓపెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా కూడా చేసుకోవచ్చు అండి. మీరు పార్ట్ టైంగా కూడా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక రూ. 2,500కి ప్రోడక్ట్లు కొనుక్కొని 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని సరైనటువంటి వ్యక్తుల్ని ఒక ఇద్దరిని మనం స్పాన్సర్ చేసి వాళ్ళతోటి అదే డూప్లికేట్ చేసి 2 సంవత్సరాల్లో 60 లక్షలు ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. 3 తరాలకి ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. 100 ఇయర్స్ వరకు కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. మొదటి సంవత్సరంలో సక్సెస్ అయినటువంటి కొంతమంది లీడర్స్ తీసుకున్నటువంటి ఇన్కమ్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. హైయెస్ట్గా తీసుకున్నటువంటి ఇన్కమ్ 78,98,807 తీసుకున్నారు. అట్లనే సెకండ్ ఇయర్ వాళ్ళే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. 1,43,98,755 తీసుకున్నారు. అట్లానే నేను కూడా డైమండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. 40,000 క్యాష్ రావడం జరిగింది. ఫ్రీగా రివార్డ్స్ వచ్చున్నాయి. 2 ఫేమ్ సెట్లు, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి. అట్లానే లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ 20 లక్షలు. దానికి కూడా ఇక్కడ చెక్ ఇస్తా. ఆ థర్డ్ ఇయర్ యానివర్సరీలో కంపెనీ స్టేజ్ మీదకి పిలిచి ఈ విధంగా ఒక రాయల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేను తీసుకోగలిగినప్పుడు, వాళ్ళు తీసుకోగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అదే థర్డ్ ఇయర్లో ఆ హైయెస్ట్ మళ్ళీ ఇన్కమ్ వాళ్ళే తీసుకున్నారండి. 2,61,61,247 మొన్న ఫోర్త్ ఇయర్లో ఎంత వచ్చినాయి అనేది అనౌన్స్ చేయలేదు. బికాజ్ ఆఫ్ చైర్మన్ వచ్చున్నారు. షెడ్యూల్ అంతా బాగా టైట్ అయిపోయింది, ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి దీన్ని అనౌన్స్ చేయలేదు. మేబీ మనకి అమౌంట్స్ లీడర్స్ మీటింగ్లో అనౌన్స్ చేయొచ్చు నెక్స్ట్ టైము. సో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో మీరు ఎక్కడైనా పుట్టుండొచ్చు, ఎక్కడి నుంచైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ తోటైనా ఉండొచ్చు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు. బట్ అటామీ ఆపర్చునిటీని కనుక మీరు చూస్ చేసుకున్నారు అని అంటే మీరు కూడా ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవచ్చు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే నాట్ ఈవెన్ 10th క్లాస్ వరకు కూడా వీళ్ళు చదువుకోలేదు. సో సారు జగదీష్ గారి గురించి మాట్లాడుకుంటే రూపాయికి ఫ్లాస్క్లో టీ పెట్టుకొని 7 సంవత్సరాలు స్ట్రీట్ల మీద తిరుగుతూ అమ్ముకున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు స్టార్ మాస్టర్ లెవెల్ అచీవ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా కోట్లల్లో ఇన్కమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. నో ఎగ్జామ్షన్. నాకు కాదు అనటానికి లేదు. సో అటామీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. మీరు చెప్పినట్లుగా ఏదో డైరెక్ట్ సెల్లింగ్ అంట, ఇద్దరిని చేర్పించాలంట, ప్రోడక్ట్లు కొనుక్కోవాలంట అనేది కాదు.
చాలా పెద్ద ప్రాజెక్టు. దీన్ని గనక కరెక్ట్‌గా మనం ఉపయోగించుకోగలిగితే, మన ఫ్రీ టైమ్‌ని ఉపయోగించుకొనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని మనం సాధించొచ్చు. ఇక్కడ షాపింగ్ చేయటం ద్వారా గ్లోబల్‌గా మనం బిజినెస్ చేసుకునేటువంటి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవచ్చు. మన కొరియా నుంచి లీడర్స్ వచ్చున్నారు. వాళ్ళెందుకు వచ్చారంటే ఇక్కడ వాళ్ళకి టీమ్స్ ఉన్నాయి. అమెరికా నుంచి లీడర్స్ వచ్చారు. వాళ్ళెందుకు వచ్చారంటే ఇక్కడ టీమ్స్ ఉన్నాయి. కంబోడియా నుంచి వచ్చారు. తైవాన్ నుంచి వచ్చున్నారు. రష్యా నుంచి వచ్చున్నారు. సో వీళ్ళంతా ఎందుకు వచ్చారు అనంటే ఇక్కడ టీమ్స్ ఉన్నాయి. మనం కూడా వేరే కంట్రీకి వెళ్ళి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సో అటువంటి అవకాశం అటామీ మనకి కల్పిస్తా ఉంది. ఫ్రెండ్స్, చేతిలో డబ్బులు లేకపోవటం అనేది పేదరికం కాదండి. మన చేతిలో సరైనటువంటి పని లేకపోవటమే నిజమైన పేదరికం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చేసుకోదగ్గంత వర్క్ ఉంది. మీరు చేయగలిగితే ఇది సాధ్యమే. ఇదంతా అవుతుందా నా వల్ల అంటే, అటువంటి వాళ్ళకి సాధ్యమైనప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా సాధ్యమవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మీరు గనక సరైనటువంటి నిర్ణయం తీసుకొని అటామీ టీమ్ మాస్టర్స్ ద్వారా అటామీలోకి కనుక ఎంటర్ అవ్వగలిగితే మీ సక్సెస్ మా రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ మేక్ యూ ఇంపీరియల్. నేను మిమ్మల్ని ఇంపీరియల్ మాస్టర్ చేస్తా. థ్యాంక్ యూ అటామియన్స్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఈ ప్లాన్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నామండి. చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీ టీం వాళ్ళకి మీరు షేర్ చేసుకోవచ్చు, కొత్త వాళ్ళకి పంపించవచ్చు. బట్ పూర్తిగా ఎవరైతే వినగలుగుతారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఏదో 2-3 నిమిషాలు వీడియో చూసి అర్థం కావాలంటే కాదు. పూర్తిగా ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ ఉంది. ఎవరైతే దీన్ని పూర్తిగా చూసి విని అర్థం చేసుకుంటారో, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మీరు చూడగలుగుతారో, ఎవ్రీథింగ్ దీంట్లో చెప్పడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకొని మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.